హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాన్వి కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో బటర్ క్రీమ్ కేక్ ఎలా చేయాలో చూపిస్తానండి. సో దానికోసం నేను స్పాంజెస్ తీసుకున్నాను. ఇక్కడ నేను 3 కేక్స్ అయితే చేస్తున్నానండి. 1 kg 3 కేక్స్. సో దానికోసం కౌంటర్ టాప్ మీద 3 కేక్స్ పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకే 2 పెట్టాను అండ్ నెక్స్ట్ 1 పెట్టి చూపిస్తాను. ఇక్కడ నేను స్పాంజ్ తీసుకున్నానండి, 1 kg స్పాంజ్. చూస్తున్నారు కదా ఎంత హైటెడ్గా, చాలా ప్లఫీగా అయితే వచ్చింది స్పాంజ్. సో స్పాంజ్ తీసుకొని అండ్ సైడ్స్ అండ్ పైన కింద మొత్తం అంతా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో వస్తుంది కదా, అదంతా నీట్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇక్కడ నేను బటర్ క్రీమ్ అయితే అప్లై చేస్తున్నానండి. ఈ బటర్ క్రీమ్ రెసిపీ నేను మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటే వీడియోలో పెడితే లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందుకని ఇది ఒకటే పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను బటర్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తాను. బటర్ క్రీమ్ మనకి 2 ways ఉంటాయండి, అంటే 2 విధాలుగా బటర్ క్రీమ్ చేయొచ్చు. ఒకటి కమర్షియల్ స్టైల్లో చేయొచ్చు అండ్ ఒకటి హోమ్ మేడ్ అండి. నేను ఇప్పుడు చేసింది వచ్చి హోమ్ మేడ్ అండి. కమర్షియల్లో చేసేది వేరేగా ఉంటుంది. నేను 2 ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ బటర్ క్రీమ్ నేను ఇక్కడ లైట్గా అప్లై చేస్తున్నాను. సో బటర్ క్రీమ్ మనకి ఫుల్ హెవీగా ఉంటుందండి, లైట్ వెయిట్ ఉండదు, హెవీగా ఉంటుంది. అందుకే చాలా తక్కువ క్రీమే పెడతాము. అదే కూల్ కేక్స్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది కదా, అందుకు 3 లేయర్స్గా కట్ చేసుకొని పెడతాము. అండ్ కూల్ కేక్స్కి అయితే మనం వాటర్ సిరప్తో వెట్ చేస్తామండి. అదే బటర్ క్రీమ్ నార్మల్ కేక్స్ అయితే కనుక సో వాటర్ అనేవి ఏం వెయ్యము. ఇది నార్మల్ కేక్స్, ఇలా బయటే వదిలేయచ్చు. సో స్టోర్ కూడా చాలా రోజులే ఉంటుంది. అండ్ పైన నేను సేమ్ మనకు బేకరీ స్టైల్లో ఎలా ఉంటుందో అలా చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ పైన నేను న్యూట్రల్ జెల్ అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం న్యూట్రల్ జెల్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చి ప్యూరెక్స్ కంపెనీ వాళ్ళది న్యూట్రల్ జెల్ అండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇది వచ్చి 2.5 kg అండి. సో అలోవెరా జెల్ ఎలా ఉంటుంది, కొంచెం అలా ఆ కలర్లో ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కొంచెం థిక్గా అయితే ఉంటుంది. సో దీంట్లో మనం కలర్స్ అయితే మిక్స్ చేసుకోవాలండి. నేను 2 కేక్స్కి 2 డిఫరెంట్ కలర్స్ అయితే పెడుతున్నాను. సో దానికోసం 2 బౌల్స్లో కొంచెం కొంచెం తీసుకున్నాను. మనకి విప్పింగ్ క్రీమ్లో తీసుకున్నంత కలర్స్ అయితే దీనికి అవసరం లేదండి, చాలా తక్కువ కలర్స్తోనే మనం జెల్లో అయితే వేసుకోవచ్చు. ఒకటి మనం లిక్విడ్ కలర్స్ మిక్స్ చేస్తున్నాను అండ్ ఇంకొకటి వచ్చి జెల్ కలర్స్ అయితే మిక్స్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చి మనం ఇలా జెల్ని తీసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేస్తే కొంచెం లూజ్ అవుతుంది. సో చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. సో అలా కొంచెం ఒక 1 minute అలా మిక్స్ చేస్తే లూజ్ అవుతుంది. ఇక్కడ నేను లిక్విడ్ కలర్ అయితే వేస్తున్నాను. చాలా తక్కువ, ఒక 5 to 6 drops వేస్తే చాలు, మంచి కలర్ వచ్చేస్తుంది, చాలా డార్క్ కలర్ వచ్చేస్తుంది. అదే విప్పింగ్ క్రీమ్లో అయితే మనకు చాలా కలర్ పడుతుంది. కలర్ వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేయాలండి. అక్కడక్కడ చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొక బౌల్లో నేను జెల్ కలర్ వేస్తున్నాను. జెల్ కలర్ కూడా 2 drops వేసాను, ఎందుకంటే డార్క్ రెడ్ కావాలని. సో చూడండి డార్క్ రెడ్ అయితే వచ్చింది. ఇది జెల్ కదా, అందుకే లిక్విడ్ ఫామ్గా ఉండదు కదా, అందుకే కొంచెం టైట్గా ఉంది. దానికోసం నేను కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ వేసి కొంచెం లూజ్ చేసుకుంటాను. సో ఎక్కువ వాటర్ అయితే వేయనవసరం లేదండి, కొంచెమే వేయండి. సో జెల్ కలిపినప్పుడు ముందు మీరు కలర్ వేసిన తర్వాత నెక్స్ట్ అయితే వాటర్ మిక్స్ చేయండి. సో ఒక దాని మీద రెడ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా పైన జెల్ అయితే వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఎడ్జెస్ అంతా కూడా బాగా వేసుకోవాలి. సో నేను ఇక్కడ సైడ్స్ అయితే పెట్టలేదండి క్రీము, ఎందుకంటే ఇది నార్మల్గా వాళ్ళు తినడానికని అడిగారు, అందుకని నేను సైడ్స్ అయితే పెట్టుకోలేదు. సేమ్ బయట మనకి పీసెస్ ఎలా ఉంటాయి సేమ్ అలాగైతే చూపిస్తాను. అండ్ ఇక్కడ డిజైనింగ్ చూపిస్తున్నానండి. సైడ్స్ క్రీమ్ ఒకటి పెట్టుకోవాలి, అదే మీరు బర్త్డేస్ కానీ అలా పెడితే కనుక. ఇక్కడ ఒక సింపుల్ డిజైన్ అయితే చూపిస్తున్నాను, వేవ్స్ లాగా, ఒకటి ఫ్రంట్ అండ్ ఒకటి బ్యాక్ అలాగా. ఇదైతే పీసెస్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. అండ్ ఇంకొకటి నేను ఎల్లో మిక్స్ చేశాను కదా, అది వేసుకొని నీట్గా అప్లై చేసుకుంటున్నాను, ఎల్లో జెల్ కలరు. స్పాచులా తోటి నీట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను యూస్ చేసింది సేమ్ బేకరీ స్టైలే అండి, కాకపోతే ఇక్కడ నేను బటర్ క్రీమ్ ఒకటి నేను హోమ్ మేడ్ యూస్ చేశాను. అండ్ ఇక్కడ బయట మన కమర్షియల్లో ఏం చేస్తారంటే బిస్క్రీమ్ అని ఉంటుందండి, షార్టనింగ్ అంటారు, అది యూస్ చేస్తారు. అది మనకి చాలా బల్క్లోనే అవైలబుల్ ఉంటుందండి. 20 kg బ్యాగ్ అలా తీసుకోవాలి. మన హోమ్ బేకర్స్ అంత తీసుకోలేము కదా, అందుకే నేను ఇక్కడ మనకి అమూల్ బటర్ ఉంటుంది కదా, దాంతో అయితే బటర్ క్రీమ్ చేసుకున్నాను నేను. అండ్ ఇక్కడ కాస్ట్ కూడా మనకి డిఫరెన్స్ ఉంటుందండి, ఎందుకంటే అది చాలా తక్కువ కాస్ట్, ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అందుకే నేను బటర్ క్రీమ్ కూడా నాది కొంచెం కాస్ట్లీయే ఉంటుందండి.
అండ్ ఇక్కడ క్రీమ్ అండి, వైట్ క్రీమ్ తీసుకున్నాను. ఓపెన్ స్టార్ నాజిల్ తీసుకున్నాను, కొంచెం మీడియం సైజ్ది తీసుకొని నీట్గా పైపింగ్ ఇచ్చాను. అండ్ మార్కింగ్ పెట్టుకున్నాను కదా, తర్వాత అయితే కట్ చేసుకుంటాను. జస్ట్ మార్కింగ్ పెట్టేశాను. అండ్ ఫైనల్గా నేను చేసిన కేక్స్ చూడండి. సో ఇది వచ్చి మన 1 kg ఇలాగ బర్త్డేస్కి ఉంటాయి కదా, అలా చేసుకోవచ్చు. రెడ్ది ఓన్లీ సైడ్స్కి మాత్రమే అప్లై చేయలేదు, మీకు చూపించడానికి కానీ ఇలా చేశానండి. వాళ్ళైతే పీసెస్ 2 నాకు నార్మల్గా ఇంట్లో తినడానికి ఇలా కట్టింగే అడిగారు. నా రెగ్యులర్ కస్టమర్ వాళ్ళు, అందుకనే మీకు చూపించడానికి కోసం 2 డిఫరెన్స్ చూపించాను. అండ్ ఇక్కడ డిజైన్ చూడండి, ఈ డిజైన్ చాలా బాగుంటుంది. విప్పింగ్ క్రీమ్ కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు, సింపుల్గా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చి పీసెస్. అండ్ నేను ఇప్పుడు ఇంకొక కేక్ కూడా చూపిస్తాను, రెడ్ కలర్ది, అది కూడా చూపిస్తున్నాను కదా. ఇది వచ్చి స్పాంజ్ అండి, 1 kg స్పాంజ్. సో ఇలా నేను 1 kg స్పాంజ్ తీసుకొని సైడ్స్ కటింగ్ చేసుకున్నానండి. ఇందాక కటింగ్ చేయడం చూపించలేదు కదా. సో కొంచెం లైట్ బ్రౌనిష్ ఉంటుంది, పీసెస్కి ఎప్పుడు మనం ఇలా తీసేసుకోవాలి. నార్మల్గా మనం సైడ్స్ కూడా పెట్టేలాగైతే పర్వాలేదు, ఈ మాత్రం లైట్ షేడ్ ఉంటే ఓకే. కొంచెం డార్క్ కలర్ అవుతే కనుక తీసేసుకోవాలి, బాగోదు టేస్ట్. సో చూస్తున్నారుగా, చాలా థిన్ లేయర్ తీసాను. సో ఇలా థిన్ లేయర్ తీయాలంటే కొంచెం ప్రాక్టీస్ కావాలండి. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే కొంచెం ఎక్స్ట్రానే స్పాంజ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ వేస్టేజ్ అది ఎక్కువ పోతుంది కదా, మళ్ళీ కేక్ అనేది మీకు వెయిట్ తక్కువ అయిపోతుంది. సో 4 సైడ్స్ తీసుకోవాలి, అలాగే మొత్తం టాప్ అంతా తీసుకున్నాను. సో నీట్గా ఇలా స్పాంజ్ అయితే రెడీ చేసుకున్నాను. సో కింద చూడండి, సో స్పాంజ్ ఎంత ప్లఫీగా ఎంత బాగా వచ్చిందో. సో ఈ స్పాంజెస్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. స్పాంజెస్ రెసిపీ నేను ఎండ్ కార్డ్స్లోని డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి కావాల్సితే చెక్ చేయండి. అండ్ సేమ్ ఇందాకలాగా నేనైతే ఇక్కడ బటర్ క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను. కమర్షియల్ స్టైల్లో స్పాంజెస్ అనేవి వేరుగా ఉంటాయండి. కమర్షియల్ స్టైల్లో బటర్ క్రీమ్ అండ్ స్పాంజెస్ వేరండి, అండ్ హోమ్ మేడ్ ఇంట్లో చేసుకునేవి వేరు ఉంటుంది. అదే విప్పింగ్ క్రీమ్ అయితే కమర్షియల్లో అయినా సరే, ఇంట్లో మనం హోమ్ బేకరీస్లో అయినా సరే ఒకేలాగా అయితే ఉంటుంది. మీకు కమర్షియల్ స్టైల్లో కూడా కావాలంటే కామెంట్స్ చేయండి, నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం. నేనైతే సేల్ చేసేవన్నీ హోమ్ మేడే అండి, కమర్షియల్ స్టైల్లో అయితే చెయ్యను. మీకు కనుక కావాలంటే నేను అది ఒకసారి వీడియో తీసి అయితే పెడతాను. అండ్ ఇక్కడ నేను సేమ్ ఇందాకలాగే బటర్ క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను, చాలా లైట్గా. మనం కూల్ కేక్స్లో అయితే 1 kgకి 500 grams స్పాంజ్ తీసుకుంటామండి. అండ్ రిమైనింగ్ 500 వచ్చి మనకు స్పాంజ్ వెయిట్, క్రషెస్ అనేవి అండ్ ఫిల్లింగ్స్ అలాంటివన్నీ వచ్చేస్తాయి. 50 grams హాఫ్ ఉంటుంది. అదే మనకి ఇలా బటర్ క్రీమ్స్లో అయితే ఒక 80%, ఒక 70 to 80% మనకు స్పాంజ్ ఉంటుందండి. మిగిలిన ఒక 20 to 30% మాత్రమే మనకి బటర్ క్రీమ్ అనేది ఉంటుంది. అండ్ అది కూడా మనకి చాలా వెయిట్ అయితే వచ్చేస్తుందండి. సో బటర్ క్రీమ్తో కేక్ చేయాలనుకున్నప్పుడు స్పాంజెస్ ఒకసారి వెయిట్ చూసుకొని చేయండి, ఎందుకంటే ఫస్ట్ టైం నేను చేసినప్పుడు అలాగే అయ్యింది. నేను కూల్ కేక్ లాగే తీసుకున్నాను, నాకు చాలా వెయిట్ తక్కువ వచ్చింది, అందుకే నా ఎక్స్పీరియన్స్ తోటి అయితే చెప్తున్నాను. అండ్ ఇక్కడ నేను పీసెస్కి అయితే లెంత్ చూసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ సేమ్ స్టార్ నాజిల్ తోటి అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చేస్తున్నానండి. మీరు సేమ్ మనం విప్పింగ్ క్రీమ్లో ఎలాగైతే కలర్స్ మిక్స్ చేసుకుంటామో సేమ్ ఇలాగే బటర్ క్రీమ్స్లో కూడా కలర్స్ అనేవి మిక్స్ చేసుకోవచ్చండి. మనం లిక్విడ్ అయినా కలుపుకోవచ్చు, లేదంటే జెల్ కలర్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో నేనైతే కింద డార్క్ షేడ్స్ యూస్ చేశాను కదా, అందుకే క్రీమ్ వచ్చేసరికి వైట్ యూస్ చేస్తున్నాను. సో బేకింగ్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏమైనా రెసిపీస్ కావాలన్నా కానీ నాకు కమెంట్స్ చేయండి, నేను వీడియోస్ అయితే తీస్తున్నాను, త్వరలోనే అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ నేను చూడండి బటర్ క్రీమ్ నాకు ఇదే అయిపోయిందండి, ఇంకా బ్యాగ్లో వేయలేదు, ఇంకా క్రీమ్ నాకు అయిపోయింది. సో లాస్ట్ వరకు వస్తుందా లేదా అని చెప్పి చాలా టెన్షన్గా అయితే మెల్లిగా స్లోగా అయితే వేస్తున్నాను. సో నాకు ఇలాగైతే చాలాసార్లు జరిగిందండి, లాస్ట్ ఒక 2-3 ఫ్లవర్స్ ఉండేటప్పటికి అయిపోతూ ఉంటుంది. సో హోమ్ బేకర్స్ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉంటే తప్పకుండా రిలేట్ అవుతారు కదా, మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? జరిగితే కనుక కామెంట్స్ చేయండి. సో చూడండి లాస్ట్ ఫ్లవర్ నేను ఎలా వేస్తున్నానో. సో మోస్ట్లీ అయిపోయింది, ఇంకా క్రీమ్తో పని లేదు, క్రీమ్ కూడా అయిపోయింది.
ఇంకా సరిపోయిందంటే కనుక ఇంకా ఫుల్ డ్యాన్స్ చేసినట్టే ఉంటుంది నా పని. ఇంతకీ ఒక విషయం అండి, నాకు ఎప్పటి నుంచో తెలుసుకోవాలని ఉంది. నా సబ్స్క్రైబర్స్ అందరూ ఎవరైనా హోమ్ బేకర్స్ ఉన్నారా, లేదంటే కొత్తగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? నాకు కమెంట్స్ చేయండి. ఎవరైనా హోమ్ బేకర్స్ ఉంటే ఎక్కడి నుంచి చేస్తున్నారో, అండ్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా కామెంట్స్ చేయండి. సో కొత్త వాళ్ళకి ఏవైనా యూస్ఫుల్ టిప్స్ చెప్తానండి, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో బట్టి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని విషయాలు. సో స్టార్టింగ్లో మనకు చాలా ట్రబుల్ ఉంటుంది, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. సో అలాంటి టిప్స్ కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ న్యూలీ హోమ్ బేకర్స్ ఎవరైనా స్టార్ట్ చేస్తుంటే వాళ్ళకి కూడా మంచి టిప్స్ అయితే చెప్తూ ఉంటాను. నాకు కమెంట్స్ చేయండి. అండ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా చెప్పండి. అండ్ ఈరోజు మన వీడియో ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో చూడండి, సేమ్ మనకి బేకరీస్లో ఎలా అయితే మనకి పీసెస్ ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.